అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగేసాను. చాయ్ తాగిన తర్వాత బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవడమే. పొయ్యి మీద పెట్టేశాను. చిన్న టిప్ ఇది, బొగ్గులు రాజేసుకోవాలంటే క్యాండిల్ మైనంతో ఇలా బొగ్గులంతా ఇట్లా చేస్తే బొగ్గులు అయితే మంచిగా రాజుకుంటాయి. హితిక అయితే రెడీ అయిపోయింది, హంసిక కూడా రెడీ అయిపోయింది. ఇద్దరికి ఈరోజు సాటర్డే కదా, సాటర్డే కాబట్టి తలకైతే స్నానాలు చేసేసాము. ఇప్పుడైతే హంసికకి తినిపిస్తాను ఏదైనా. స్నానం చేసేస్తాను. ఇప్పుడైతే కొంచెం అన్నం తినేస్తాను, తర్వాత అయితే రెడీ అవుతాను. మార్నింగ్ తిన్న గిన్నెలు అయితే తోమేశాను. ఇప్పుడైతే నైట్ ఇడ్లీ కోసం పప్పు అయితే గ్రైండర్ వేసుకోవాలి. 11కి అలాగే వేస్తాం. గ్రైండర్ అయితే వేసేసాను. గ్రైండర్ అయితే అవుతుంది ఇడ్లీకి. ఇప్పుడు ఇందులో అయితే రవ్వ అయితే నానబెట్టుకుంటా. ఇడ్లీల కోసం అయితే రవ్వ కూడా నానబెట్టేసాను. గ్రైండర్ అయితే అయిపోయింది. ఈ బ్రూబ్లోనికి సాల్ట్ కూడా కలిపేసాను. దీన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు తోమడానికి అయితే గ్రైండర్ ఒకటే ఉంది, కొంచెంసేపు అయిన తర్వాత తోమేస్తాను. గ్రైండర్ అయితే తోమేసాను. ఇంకా ఈవినింగ్ కొంచెం పిల్లలతో ఆడుకొని చాయ్ కూడా పెట్టుకొని తాగేసాము. ఇప్పుడు ఆరిన బట్టలను అయితే మడత పెట్టేసుకున్నాను. ఎవరి షెల్ఫ్స్లో వాళ్ళకి పెట్టేశాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరిపెట్టుకోవడమే. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరిపెట్టేశాను. ఇంతేనండి. ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని టిఫిన్లోకి అయితే చట్నీలు, ముందుగా పల్లీల చట్నీ అయితే చేసుకున్నాను. పల్లీల్ని వేయించుకున్నాను. టమాటా చట్నీకి అయితే టమాటా, ఉల్లిపాయలు అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పల్లీ చట్నీకి అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి అవన్నీ వేసుకొని ఇంకా వాటిని కూడా పల్లీని కూడా పొట్టు తీసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా చట్నీ కూడా టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేసుకొని వాటిని కూడా మిక్సీ చేసుకొని 2 చట్నీలు అయితే తాలింపు పెట్టేశాను. ఈ చట్నీలు అయిపోయిన తర్వాత ఇడ్లీలకైతే ఇడ్లీ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు కూడా వేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మంచిగా కడుక్కొని ఇడ్లీ ప్లేట్స్ని వాటిలోన ఇడ్లీని కూడా వేసుకొని ఇడ్లీలు అయితే దాంట్లో పెట్టేశాను. ఇడ్లీలు అయితే ఇంకా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత వాటిని అయితే తీసి హాట్ బాక్స్లోకి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ చట్నీలను వేరే వేరే బౌల్స్లోకి తీసేసి ఇప్పుడైతే కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఈ చట్నీలు ఇవన్నీ చేసుకోవడము కిచెన్ కూడా గలీజ్గా అయిపోయింది. వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సింక్లో ఉన్న గిన్నెలన్నిటినీ తోముకోవాలి. కిచెన్లో ఉన్న గిన్నెలన్నిటిని అయితే తోమేసాను. మ్యాజిక్ చూసేయండి. మా కిచెన్ అయితే ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కదా. ఇదైతే సండే వ్లాగ్ అండి. ముందుగా ముగ్గు వేసేసాను పొద్దున్నే. తర్వాత అంబలి చేసుకుంటున్నాము. అంబలి కోసం అయితే పిండి అయితే కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఉండలు లంప్స్ లేకుండా. వాటి కోసం నీళ్ళు కూడా పెట్టుకున్నాను. అంబలి కోసం నీళ్ళు అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు ఆ పిండిని ఇందులో అయితే వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇంక ఇది కూడా అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే టిఫిన్ తేయడానికి వెళ్ళారు. మా ఆయన, హంసిక. ఇంకా టిఫిన్ తీసుకొస్తూ ఇంకా జామకాయలు, గ్రేప్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా సండే స్పెషల్ అయితే బగారా రైస్, మా వారు నాటుకోడి తెచ్చారు. రెండింటిని అయితే వండుకుంటున్నాము. ఇప్పుడు మా ఇంట్లో అయితే గరం మసాలా అయితే హోమ్మేడ్గానే చేసుకుంటాము. చేసుకుని వాటిని కూడా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు మసాలా లేదని దీన్ని ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకున్నాను. నాటుకోడి అయితే
తెచ్చేసారు, క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు బగారా రైస్కి అయితే ఫస్ట్ పెట్టేశాను. బగారా రైస్లో బిర్యానీ సామాన్లన్నీ అయితే వేసేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. ఇవి మంచిగా వేగిపోయి అన్నప్పుడు ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకొని ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకుంటే బగారా రైస్ అయితే మంచి కలర్ వస్తుంది కదా. ఇంకా ఇది పెట్టే ముందే నాటుకోడిని కూడా పెట్టేశాను. ఇది కూడా పసుపు వేసేసి వేయించుకున్నాను. బగారాలో కూడా వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా చికెన్లో వాటర్ వేసేసాను. ఇదైతే మంచిగా ఉడుకుతుంది. అది ఉడికే వరకు బగారా రైస్ కూడా మంచిగా వాటర్ అయితే మరుగుతుంది కదా. దీంట్లో అయితే ఇప్పుడైతే బియ్యం వేసేస్తాను. ఆల్రెడీ 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని ఇందులో వేసుకొని 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా లాస్ట్ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నాటుకోడి బగారా రైస్ మా లంచ్లోకి అయితే రెడీ అయిపోయింది. ఇంక మేమైతే లంచ్ అయితే చేసుకుంటాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఇంకా ఈరోజు సండే కదా, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి హంసిక అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ పప్పతో. చూడండి డ్యాన్స్లు అయితే ఎలా చేస్తుంది. రాను పాట దాని ఫేవరెట్ పాట, అందుకే ఆ పాటకైతే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈవినింగ్ అయితే దీపం అయితే పెట్టేశాను. నైట్ అయితే రైస్ పెట్టుకున్నాము. ఇంకా లంచ్ కొన్ని కూరలు అయితే ఉన్నాయి. అండి ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.